హాయ్ వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ గేట్ కొట్టండి. మనం అయితే ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి సెప్టెంబర్ మూవీ రివ్యూ చేద్దాం. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న స్టోరీలో ఏం చెప్తానో వినండి. మన హీరో ఆది పెన్శెట్టి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అండి. ముంబైలో ఒక మెడికల్ కాలేజ్లో వచ్చేసి సూసైడ్ చేసుకుంటారు. ఇద్దరు చనిపోతారు. అది సూసైడా లేకపోతే మనం గోస్ట్ కట్ ఏమైనా చంపేయా లేదా అనేది మూవీ స్టోరీలోనండి. అండ్ ఇప్పుడు వచ్చేసి పాజిటివ్లో వచ్చేసి మెయిన్లీ సౌండ్స్ అండి. సౌండ్స్ చాలా బాగున్నాయి అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. సాంగ్స్ మెయిన్లీ తమను బాగా ఇచ్చారు సాంగ్స్ అయితేనే. అండ్ డైరెక్టర్ అవేలి అయితే బాగానే హ్యాండిల్ చేశారనిపించింది నాకైతే. వైశాలి మూవీ డైరెక్టర్ అనమాట, ఈ మూవీ కూడా డైరెక్టర్. తను కూడా ఈ మూవీ కూడా బాగానే హ్యాండిల్ చేశారనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం అలా ఉన్నా కానీ ఇంటర్వెల్లో 20 minutes మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అయితే క్రియేట్ చేశారు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. కొన్ని సీన్స్ కూడా కొన్ని పోర్షన్స్ కూడా. అండ్ ఆది పెన్సిటీ అండ్ లక్ష్మీ మీనన్ గారు వాళ్ళ రోల్స్ అయితే వాళ్ళు బాగానే చేశారు అనిపించింది నాకు. మెయిన్లీ ఆది పెన్సిటీ అయితే తన యాక్టింగ్తో అయితే మూవీని నిలబెట్టాడు అని చెప్పిలా. అండ్ ఇప్పుడు వచ్చేసి నెగిటివ్స్కి వచ్చేసి ఫస్ట్నే కొంచెం ల్యాగ్తో స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ కొంచెం ఇంటర్వెల్ దాకా బాగానే వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి బాగుంది కదా అనుకుని సెకండ్ హాఫ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుందేమో అనుకుంటే సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్గా పెద్దగా ఏమి ఉండదు. సెకండ్ హాఫ్లో కూడా అలాగే స్లో నేరేషన్తోనే వెళ్తుంది, రొటీన్ కామెడీతోనే, రొటీన్ స్క్రీన్ ప్లేతోనే వెళ్తుంది. అండ్ మూవీ కూడా సోగానే ఉంది, నాకు పెద్దగా ఏం ఎక్కలేదు. అండ్ నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 2.75 out of 5 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకినాడ వైబ్స్.